టీడీపీ జనసేనలో భాగంగా సీట్లు పంపకాలు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీలో సీనియర్ల సీట్లపై టీడీపీ అధినేత మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పొత్తులో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరిలో సీట్లను పవన్ ఖాయం చేయగా విశాఖలో 4 స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఈ క్రమంలోనే టీడీపీతో కలిసి అధికారికంగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. జనసేనాని పవన్ రాజమండ్రి పర్యటనలో భాగంగా రాజమండ్రి రూరల్ సీటు జనసేనకే అని తేల్చేశారు. ఈ క్రమంలోనే కందుల దుర్గేష్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఉంటాయని చంద్రబాబు చెప్పిన మాటలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ సీటు వ్యవహారం పైన ఇప్పటి వరకు టీడీపీ నుంచి స్పందన రాకపోవడంతో ఆయన మండిపడ్డారు. దీని ద్వారా 4 సీట్లు జనసేన పోటీ చేసేవి ఖరారు కాగా ఇందులో పెందుర్తి, గాజువాక, యలమంచిలి, భీమిలి స్థానాలు ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఇటు తూర్పు గోదావరిలో ఇప్పటికే రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ ఇప్పుడు తాజాగా రాజమండ్రి రూరల్ సీట్లోనూ జనసేన పోటీకి నిలుస్తుందని స్పష్టం ఇచ్చారు ఆయన. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడాలని సూచించారు. అయితే దుర్గేష్ తానే అభ్యర్థిగా రాజమండ్రి రూరల్లో పోటీకి దిగుతున్నట్లు తెలియజేశారు. అయితే ఈ విషయంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడుతున్నారు. ఈ పరిణామాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీ ఆవిర్భావ సభ్యుడినని, తాను రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. త్యాగాలు తామే కాదని జనసేన కూడా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజనగరం సీటు తీసుకున్న జనసేన రాజమండ్రి రూరల్ తీసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు బుచ్చయ్య. ఇక చంద్రబాబు నిర్ణయం తనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. ఎవరు ఏం చెప్పినా రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఈ నిర్ణయం పైన ఎలాంటి స్పందన రాలేదు. విశాఖ నగరంలో పవన్ ప్రకటించిన సీట్లపైన సీనియర్లలో అంతర్మదనం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబుతో చర్చించేందుకు బుచ్చయ్య సిద్ధమయ్యారని సమాచారం. అయితే రాజమండ్రి రూరల్ జనసేనకు ఇస్తే రాజానగరం సీటు టీడీపీకి ఇచ్చేలా పార్టీలో చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజనగరం నుంచి గోరంట్లకు అవకాశం ఇస్తారనే వాదన తాజాగా తెర మీదకు వచ్చింది. అయితే అక్కడ టీడీపీ జనసేన నుంచి పోటీ కొనసాగుతుంది. ఇప్పటికే రాజనగరంలో జనసేన ఎన్నికల ప్రచారంను కూడా ప్రారంభించింది. దీంతో బుచ్చయ్య చౌదరికి సీటు దక్కకుంటే ఆయన నిర్ణయం ఏంటనేది ఇప్పుడు జిల్లాలో పార్టీలో ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. లేక ఇతరత్ర అవసరాల కోసం భూ మార్పిడిలో కానీ భారీ ఎత్తున రెవెన్యూ యంత్రాంగం ద్వారా అవినీతి పరాకాష్ఠ జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో రేరాలో ప్రతి పనికి ఎంత పెట్టి లంచం పెడితే కానీ పని కావడం. మరలా చెబుతున్నా, అధికార పక్షం యొక్క అండదండలు చూసుకుని రెవెన్యూ అధికారులు చేసే తప్పుల్ని మేము విచారణ చేయిస్తాం. అధికారంలోకి రావడంతో ఎవరు ఎక్కడ ఎలాగా చేశారో, ఏ రికార్డు ట్యాంపర్ చేశారో, ఏ రికార్డు ఎవరికి అనుకూలంగా మార్చారో అవన్నీ కూడా తనిఖీ చేయిస్తాం, శిక్ష పడేలాగా చేస్తాం. అక్కడ సమస్యలు వారి త్యాగాలకు సంబంధించి ప్రతిబింబించేలాగా కొంతమంది ఔత్సాహికులు రాజధాని ఫైట్స్ అనే సినిమాని తీశారు. ఇది ఒక రాజకీయ వేదిక కూడా కాదు. 34,000 ఎకరాలు ప్రభుత్వానికి బకలపరిచి సర్వం కోల్పోయి ఇవాళ రోడ్లు పాలైపోయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీల సమస్యలని వెలుగులోకి తేవడం కోసం రాజధాని ఫైట్స్ నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం భయపడిపోయి వెన్నులో వణుకు పుట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల తోటి ఏటి యజమానులను భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి సినిమాను ఆపిస్తా ఉన్నారు. నిన్న